So now residue of f of z at z is equal to 1. So limit z tends to 1, 1 by 1 factorial into d by dz of z minus 1 whole square into f of z. So limit z tends to 1, d by dz into bracket లో z minus 1 whole square into f of z అంటే ఏంటి? f of z అంటే మనకి z square by z minus 1 whole square into z plus 2 ఆ వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు z minus 1 whole square క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ z square by z plus 2 అనేది మిగులుతుంది మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఇలాగా z minus z0 ఇంటూ f of z రాసేటప్పుడు ఆ z minus z0 కానీ z minus z0 పవర్స్ కానీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. ఈ మెథడ్లో మనం ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో లిమిట్ z tends to 1 d by dz of z minus 1 whole square into z square by z minus 1 whole square into z plus 2. z minus 1 whole square డినామినేటర్లో ఉన్నది, z minus 1 whole square న్యూమరేటర్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోతే లిమిట్ z tends to 1 d by dz of z square by z plus 2 అని వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z minus 1 ఇంటూ ఇది డెరివేటివ్ ఆఫ్ u by v రూపంలో ఉంది. డెరివేటివ్ ఆఫ్ u by v కి ఫార్ములా ఏంటి? v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్ అనే ఫార్ములా ఉంది మనకి. డెరివేటివ్ ఆఫ్ u by v ఫార్ములా ఏంటి? v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఇక u అంటే z స్క్వేర్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు u కి డెరివేటివ్ ఎంత వస్తుంది? 2z వస్తుంది. v అనేది z ప్లస్ 2 అనుకున్నారు అనుకోండి, v కి డెరివేటివ్ ఎంత వస్తుంది? z కి 1 వస్తుంది, ప్లస్ 2కి 0. సో న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ 2z అయింది u అనే దానికి, v అనేది డినామినేటర్ అనుకుంటే దాని డెరివేటివ్ 1 అయింది. సో డెరివేటివ్ ఆఫ్ u బై v ఫార్ములా vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్ అప్లై చేసుకుని మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి z స్క్వేర్ ప్లస్ 4z బై z ప్లస్ 2 హోల్ స్క్వేర్ వచ్చింది. ముందర లిమిట్ z టెన్స్ టు 1 అని ఉంది. సో మనం ఏం చేయాలి? డెరివేటివ్ అప్లై చేసిన తర్వాతను అప్పుడు మాత్రమే లిమిట్ అప్లై చేయాలి మనం. సో ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టడం ద్వారా ఏమవుతుంది? 5/9 అనేటువంటి ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ z e power z by z minus 1 whole cube at its poles. Find the residue of z e power z by z minus 1 whole cube at its poles. The poles of f of z is equal to z square by z minus 1 whole square into z plus 2 are given by equating the denominator